సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రైతులకు నీరు విడుదల చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కిర్లంపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం, పంపింగ్ స్కీమ్ నుండి రబీ సీజన్కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల కోటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్, ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీములు పనిచేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం, గత ప్రభుత్వం సహకరించకపోవడం వలన అని. కానీ సోమవారం పంపిన స్కీమ్ ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా తిరుగుతుంది అంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు, అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకుని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటుందని నవీన్ అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులను, చైర్మన్లను, వైస్ చైర్మన్లను, డైరెక్టర్లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి గారు, జడ్పీటీసీ తోట గాంధీ, ఏలేరు ప్రాజెక్టు డివిజనల్ ఇంజనీర్ గవరయ్య, డిసిలు, నీలం శ్రీను, లింగంపర్తి రాజు, టీడీపీ నాయకులు జట్ల వీరబాబు, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, కొప్పుల వీర్రాజు గారు, మత్స్య వీరబాబు, నీటి సంఘం డైరెక్టర్లు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం లేకపోవడమే కారణాలు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కీము ఏ ఇబ్బందులు లేకుండా తిరుగుతుందంటే కేవలం రైతుల యొక్క సహకారం గురించి ఇక్కడ తిరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ఎవరైతే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారో, గతంలో ఏర్బాబు చేసిన